Hi students, now I am going to start the poem What Kind of Place. Poem name is What Kind of Place. Poet name Uma Parameswaran. What Kind of Place is written by Uma Parameswaran. This is the last poem from poetry and also fifth poem. So the poem is very easy one, very simple one. Here the poem emphasizes that through this poem our poet emphasizes that she likes her native culture. She likes her native culture. She feels that her native country's culture is far better than on the culture of foreign countries. ఈ పద్యం ద్వారా ఆమె చెప్పేది ఏంటంటే షీ ఫీల్స్ దట్ హర్ నేటివ్ కంట్రీస్ కల్చర్ ఈజ్ ఫార్ బెటర్ దాన్, ప్రస్తుతం మన భారతదేశం యొక్క కల్చరు చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. దేనికన్నా? ఆన్ ద కల్చర్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్ అంటే విదేశ సంస్కృతి కన్నా, విదేశీయుల సంస్కృతి కన్నా లేక విదేశీయుల కల్చర్ కన్నా మన భారతదేశ కల్చరు చాలా గొప్పది. అంటే ఇతర దేశాల సంస్కృతి కన్నా మన దేశం యొక్క సంస్కృతి చాలా గొప్పది అనే దానినే ఈ పద్యం ద్వారా మళ్ళీ మళ్ళీ మనకు చెప్తుంది. సో దిస్ ఈజ్ ద థీమ్. నౌ విల్ ఇంట్రడ్యూస్ అవర్ పోయెట్. మనం ఇప్పుడు పోయెట్ని పరిచయం చేసుకుందాం. ఉమా పరమేశ్వరన్ వాజ్ బోర్న్ ఇన్ మద్రాస్ and had her education in Jabalpur. Here she was born in Madras and also her education in Jabalpur. ఆమె విద్యాభ్యాసం మొత్తం కూడా జబాల్పూర్లో జరిగింది. ఆఫ్టర్ her MA English from Nagpur University, she did MA in creative writing and PhD in the USA. She later emigrated to Canada in 1966. In 1966, she emigrated to Canada. కెనడాకి వెళ్ళిపోయింది. And took up teaching at Winnipeg University. అక్కడ ఆమె విన్పెగ్ యూనివర్సిటీలో ఆమె టీచింగ్ స్టార్ట్ చేసింది. She continues to live there after her retirement. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆమె అక్కడనే ఉండిపోయింది. షీ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎపిక్ పోయట్రీ అండ్ ద గ్రీక్ థియేటర్. షీ డ్రూ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎపిక్ పోయట్రీ. ఈమె ఎపిక్ పోయట్రీ ద్వారా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అండ్ గ్రీక్ థియేటర్. ద ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ విజిబుల్ ఇన్ మెనీ ఆఫ్ హర్ పోయమ్స్, షార్ట్ స్టోరీస్ అండ్ ప్లేస్. ఆ ఎపిక్ పోయిటరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం కనిపిస్తుంది ఆమె పద్యాలలో, షార్ట్ స్టోరీలలో, ప్లేస్లో. నౌ లెట్ us see. ఇప్పుడు మనం చూద్దాం. నౌ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 228. హియర్ వీ హ్యావ్ 5 స్టాంజాస్ ఆర్ దేర్ ఇన్ దిస్ పోయం. దీంట్లో మొత్తం 5 స్టాంజాస్ ఉన్నవి. సి ఫస్ట్ స్టాంజా ఆఫ్ ద పోయం. ఐ విల్ రీడ్. నేను చదువుతాను చూడండి. వెరీ సింపుల్ లాంగ్వేజ్ షీ ఈజ్ యూజ్డ్. చాలా సింపుల్గా రాసింది చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ యూ హ్యావ్ బ్రాట్ మీ టు సన్, వేర్ ద విండోస్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్ అండ్ ద ఫ్రంట్ డోర్ ఈజ్ ఆల్వేస్ లాక్డ్ అండ్ నో రంగోలీ డిజైన్ ఆన్ పోర్చ్ టు సే ప్లీజ్ కమ్ ఇన్. హియర్ see first stanza, very easy one. What kind of place you have brought me to sun. See her title came first line of the poem. ఫస్ట్ లైన్లోనే, పోయంలో ఫస్ట్ లైన్లోనే టైటిల్ వచ్చింది చూడండి. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ యూ హ్యావ్ బ్రాట్ మీ టు సన్. కుమారా, ఎలాంటి ప్రదేశానికి తీసుకొచ్చినావు నాయనా నన్ను. Where the windows are always closed. In this place, windows are always closed and the front door is always locked. Front door is always
locked, and no rangoli design on porch. Here, porch means a small area at the entrance of a building or house, etc. ఒక బిల్డింగ్ కానీ ఒక హౌస్ కానీ ఎంట్రెన్స్లోనే ఉన్నటువంటి ఒక చిన్న ప్రదేశం, దాన్ని మనం పోర్చ్ అంటే వాకిలి అంటాం. హియర్ అండ్ నో రంగోలీ డిజైన్ ఆన్ పోర్చ్. ఇంటి ముందర ఎలాంటి రంగోలీ లేదు. టు సే ప్లీజ్ కమ్ ఇన్, యు ఆర్ ఇన్వైటింగ్ టు మీ, నన్ను ఆహ్వానిస్తున్నాము. ఏమంటున్నావు? ప్లీజ్ కమ్ ఇన్ మమ్మీ, ఇంట్లోకి రా అని అంటున్నావు. హియర్ ద పోయం ప్రజెంట్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ పీపుల్ ఫేస్ వెన్ దే మూవ్ టు ప్లేసెస్ ఆఫ్ ఏ డిఫరెంట్ కల్చర్. Here, our poet, through this poem, presents the problems of people face when they move to places of a different culture. ఒక భిన్న సంస్కృతి కలిగినటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ఈ పద్యంలో మనకు కవయిత్రి చెప్తుంది. The speaker is used to living in the houses with the windows and doors open. The speaker is used to living in the houses with the windows and doors open. ఇక్కడ మనం చూస్తే మన కవయిత్రి ఎలాంటి ఇళ్ళల్లో ఉన్నది అంటే, ద హౌజెస్ విత్ ద విండోస్ అండ్ డోర్స్ ఓపెన్. ఆమె ఇంటికి ఉన్నటువంటి విండోస్ కానీ డోర్స్ కానీ ఆల్వేస్ ఓపెన్గా ఉన్న ఇంట్లో ఉన్నది. విశాలమైనటువంటి ఇళ్ళల్లో గాలి వెలుతురు బాగా వచ్చే ఇంట్లో ఉన్నది. కానీ ఇక్కడ కుమారుడు ఏం చేసినాడు? వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. అక్కడ ఎట్లుంది పరిస్థితి ఆ ఇంట్లో అంటే, వేర్ ద విండోస్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. సన్ ఎవరైతే ఆమె పుత్రుడు ఉన్నాడో ఆమె కుమారుడి ఇంటికి పోతే ఎక్కడుంది అట్లా పరిస్థితి ఏముందాడా? వేర్ ద విండోస్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. అక్కడ వాళ్ళ ఇంట్లో డోర్లను ఎప్పుడు మూత పెట్టి ఉంటాయి, మూసి ఉన్నాయి మొత్తం. అండ్ ద ఫ్రంట్ డోర్ ఈజ్ ఆల్వేస్ లాక్డ్. ఆ ఇంటి ముందున్నటువంటి ఆ ఫ్రంట్ డోర్, ముందల ఇంటికి ఎప్పుడు ఆ డోర్కి ఎప్పుడు లాక్ చేసి ఉంది. హియర్ షీ ఈజ్ అన్హ్యాపీ బికాజ్, చాలా సంతోషంగా ఉంది ఆ ఇంట్లో పోయిన తర్వాత. షీ ఈజ్ అన్హ్యాపీ బికాజ్ షీ కెనాట్ ఫైండ్ ఇన్ ద పోర్చ్ ద రంగోలీ డిజైన్. చూస్తే అండ్ నో రంగోలీ డిజైన్ ఆన్ పోర్చ్. ఇంటి ముందల వాకిట్లో ఎలాంటి ముగ్గు కూడా లేదు. సో దట్స్ వై షీ ఈజ్ అన్హ్యాపీ. చాలా అన్హ్యాపీగా ఉన్నది. She cannot find in the porch the rangoli design. To say please come in. కానీ కొడుకు ఏమంటుండు? ఇంట్లోకి రామ్మా అని ఆహ్వానిస్తున్నాడు. సో షీ ఫీల్స్ వెరీ అన్హ్యాపీ. చాలా అసంతోషంగా ఫీల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాంజా. నౌ సీ సెకండ్ వన్. సన్ సన్ ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ టు సీ యూ వెల్ సెటిల్డ్, చిల్డ్రన్ అండ్ ఆల్, though my hairs do stand on end, when your wife holds hands with men and you with other men's wives. But I am glad, son, I really am, that you are settled so good and thought to bring me all the way to see this lovely house and car and all. Here, see, second stanza. No doubt she is happy that his son and children settled well in the foreign country. Here, she no doubt she is very happy. ఈమెకు చాలా సంతోషంగా ఉంది అక్కడ పోయి చూస్తే. ఎందుకంటే అండ్ దట్ హిజ్ సన్ అండ్ చిల్డ్రన్ సెటిల్డ్ వెల్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఆ విదేశాలలో వాళ్ళ పిల్లలు తర్వాత తన కుమారుడు మంచిగా సెటిల్ అయ్యాడు. ఇట్ గివ్స్ మీ గ్రేట్ జాయ్ మీన్స్ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ అండ్ టు సీ యూ వెల్ సెటిల్డ్ చిల్డ్రన్ అండ్ ఆల్ అంటుంది. కొడుక నువ్వు మరియు మీ పిల్లలు అంత బాగా సెటిల్ అయ్యారు. దో మై హెయిర్స్ డూ స్టాండ్ ఆన్ ఎండ్. దో మై హెయిర్స్ డూ స్టాండ్ ఆన్ ఎండ్ మీన్స్ ఐ బికేమ్ వెరీ ఓల్డ్. నేను ముసల్దాన్ని అయిపోయాను, ఓల్డ్ అయిపోయాను. ఈడియం అది. When your wife holds hands with men and you with other men's wives.
ఇక్కడ she does not like women shaking hand with men. Here our poetess does not like women shaking hand with men. ఇక్కడ ఆమెకు ఒక విషయం, ఒక పరిస్థితి చూస్తే ఆమెకు అర్థమైతే లేదు, ఇష్టం లేదు ఆమెకు. ఏందయ్యా అంటే అక్కడ స్త్రీలు పురుషులకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. దట్ ఈస్ అ ఫారిన్ కల్చర్. వెన్ యువర్ వైఫ్ హోల్డ్స్ హ్యాండ్స్ విత్ మెన్, నీ భార్య ఏమో ఇతర పురుషులతోని షేక్ హ్యాండ్ ఇస్తుంది. యువర్ వైఫ్ హోల్డ్స్ హ్యాండ్స్ విత్ మెన్, ఇతరులతోని, నీ భార్య ఇతరులకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. అండ్ యూ విత్ అదర్ మెన్స్ వైఫ్స్, నువ్వేం చేస్తున్నావు, ఇతరుల యొక్క భార్యకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు. ఇదేం కల్చర్ రా? ఏంటిది ఇది కల్చర్? ఎలాంటి కల్చర్ చెప్పు ఇక్కడ. సో షీ డస్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ కల్చర్. ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఆమెకు అలాంటి కల్చర్ ఆమెకు ఇష్టం లేదు. బట్ ఐఎమ్ గ్లాడ్, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సన్, ఐ రియల్లీ యామ్ దట్ యు ఆర్ సెటిల్డ్ సో గుడ్. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు బాగా సెటిల్ అయ్యావు, మంచిగా సెటిల్ అయ్యావు. అండ్ థాట్ టు బ్రింగ్ మీ ఆల్ ద వే టు సీ దిస్ లవ్లీ హౌస్. హియర్ యు బిల్డ్ ఏ లవ్లీ హౌస్, నువ్వు మంచిగా ఇల్లు కట్టుకున్నావు. థాట్ టు బ్రింగ్ మీ ఆల్ ద వే టు సీ దిస్ లవ్లీ హౌస్, బ్యూటిఫుల్ హౌస్ యూ బిల్ట్, మంచి ఇల్లుని కట్టుకున్నావు, ఓన్ హౌస్ని. అండ్ కార్, యూ హ్యావ్ కార్, నీకు ఒక మంచి కారు ఉంది, బంగ్లా ఉంది. అండ్ ఆల్, భార్య పిల్లలు అందరు ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్, నాకు చాలా సంతోషంగా ఉంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ స్టాంజా. నౌ థర్డ్ స్టాంజా. సి, but I can't breathe this stale air with yesterday's cooking smells going round and round. Son, cooking is an everyday thing, not a Sunday work alone. But I can't breathe this stale air. Here, what is the meaning of stale? Not fresh, with an unpleasant smell. మంచి వాసన లేనటువంటి, నాట్ ఫ్రెష్, మంచి సువాసన లేనటువంటి, అన్ప్లెజెంట్ స్మెల్ అంటాం ఇక్కడ, దుర్గంధంతో కూడినటువంటి వాసన. సో బట్ ఐ కాంట్ బ్రీత్ దిస్ స్టేల్ ఎయిర్, ఐ వాంట్ ఫ్రెష్ ఎయిర్. నేను ఈ దుర్గంధంతో కూడిన వాసన, ఈ చెడు వాసన పీల్చలేకపోతున్నాను. విత్ ఎస్టర్డేస్ కుకింగ్ స్మెల్స్ గోయింగ్ రౌండ్ అండ్ రౌండ్. ఇక్కడ చూస్తే ఎస్టర్డేస్ cooking smells going round and round. That means here she does not like the stale smell of food which is used for days together. In foreign countries, ఇక్కడ మనకు తెలుసు విదేశాలలో వాళ్ళు ఒకరోజు వండుకొని కొన్ని రోజుల వరకు అదే ఫుడ్ తీసుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంటారు. సో షీ డస్ నాట్ లైక్ ద స్టేల్ స్మెల్ ఆఫ్ ఫుడ్. అలాంటి దుర్గంధంతో కూడినటువంటి, ఆ బ్యాడ్ స్మెల్తో కూడినటువంటి ఆ ఫుడ్ నాకు ఇష్టం లేదు. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డేస్ టుగెదర్. అదే ఇవాళ తింటాం, రేపు తింటాం, ఎల్లుండి 2-3 days అదే తినుకుంటూ పోతుంటాం. ఫ్రెష్ ఫుడ్ కాదు అది, ఆమెకు ఇష్టం లేదు. సన్, కుమారా, కుకింగ్ ఈజ్ అన్ ఎవ్రీడే థింగ్, నాట్ ఏ సండే వర్క్ ఎలోన్. ఇక్కడ కుకింగ్ అనేది ఎవ్రీడే థింగ్. వీ కుక్ ఎవ్రీడే, మనం ప్రతిరోజు ఫ్రెష్గా వండుకోవాలరా. నాట్ వర్క్ సండే ఎలోన్, ఓన్లీ ఆదివారం ఒక్కరోజే వండుకుంటే కాదు. సో షీ లవ్డ్ హర్ నేటివ్ ఫుడ్ విచ్ ఈజ్ కుక్డ్ ఫ్రెష్ అండ్ ఈటెన్. షీ లవ్డ్ హర్ నేటివ్ ఫుడ్. ఇక్కడ అర్థమైందంటే ఆమెకు మన భారతదేశ వంటకాలంటే ఆమెకు ఇష్టం ఉంటాయి. ఎందుకు? విచ్ ఈజ్ కుక్డ్ ఫ్రెష్ అండ్ ఈటెన్. ఫ్రెష్ ఫుడ్ వీఆర్ ఈటెన్. మనం ఫ్రెష్గా అప్పుడప్పుడు వండుకొని తింటాం, ఎప్పటికప్పుడే వండుకొని తింటుంటాం. నాకు అలాంటి ఫుడ్ కావాలని చెప్తుంది. నౌ సీ హియర్ ఫోర్త్ స్టాంజా. ఓపెన్ ద విండోస్ సన్, ఐ ఆమ్ టూ యూజ్డ్ టు ద సౌండ్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్, ఆఫ్ బర్డ్స్ ఇన్ ద మార్నింగ్, ఆఫ్ రెయిన్ అండ్ విండ్ ఎట్ నైట్, నాట్ ద డ్రోన్ ఆఫ్ ఫర్నేస్ ఫ్యాన్, ద హిస్ ఆఫ్ హాట్ బ్లాస్ట్స్ and whoosh of washing machine.
హియర్ ఓపెన్ ద విండోస్ సన్. ఇక భరించలేకపోయింది ఆ తల్లి, భరించలేక మన పోయెట్ ఓపెన్ ద విండోస్ సన్, కుమార ఒకసారి ఆ కిటికీలు తెరు నాయన, కిటికీలు మొత్తం ఓపెన్ చేయి. ఐ ఆమ్ టూ యూజ్డ్ టు ద సౌండ్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఐ ఆమ్ టూ యూజ్డ్ టు ద సౌండ్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఆఫ్ బర్డ్స్ ఇన్ ద మార్నింగ్. నేను మార్నింగ్ లేవగానే పక్షుల యొక్క సౌండ్లు వింటాను, కిలకిలలు వింటాను. ఆఫ్ రెయిన్, సౌండ్స్ ఆఫ్ రెయిన్, వర్షం సౌండ్ వినపడాలి. అండ్ విండ్ ఎట్ నైట్, రాత్రి వేళ గాలి వీచే సౌండ్ వినపడాలి. నాట్ ద డ్రోన్ ఆఫ్ ఫర్నేస్ ఫ్యాన్, నాట్ ద డ్రోన్ ఆఫ్ ఫర్నేస్ ఫ్యాన్. డ్రోన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రోన్? ఏ కంటిన్యూస్ లో నాయిస్. డ్రోన్ అంటే ఒక రకమైన శబ్దం స్లో వస్తుంటుంది, కంటిన్యూస్గా వస్తుంది. లో నాయిస్ బట్ కంటిన్యూస్. డ్రోన్ ఆఫ్ ఫర్నేస్. ఫర్నేస్ మీన్స్ ఏ స్పేస్ విత్ వాల్స్ అండ్ రూఫ్ ఫర్ హీటింగ్ మెటల్స్ ఎట్సెట్రా టు హై టెంపరేచర్స్. దీన్ని మనం కొలిమి అంటాం, కొలిమి అంటాం. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తుంటాం మన వస్తువుల్ని. సో హియర్ నాట్ ద డ్రోన్ ఆఫ్ ఫర్నేస్ ఫ్యాన్ అంటే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంటే ఒక కొలిమి దగ్గర కూర్చుంటే ఎట్లా గాలి వస్తుందో, వేడి గాలి అట్లా వస్తుందట. కాబట్టి ఆ ఫ్యాన్ బంద్ చేయని ఆయన, కిటికీలు తెరు. అండ్ ది హిస్ ఆఫ్ హాట్ బ్లాస్ట్స్ అండ్ హూష్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఇక వాషింగ్ మిషన్ సౌండ్ ఏందిరా? హూష్ ఆఫ్ వాషింగ్ మిషన్. ఆ వాషింగ్ మిషన్ యొక్క శబ్దం హూష్ అని వస్తుంది. ఇవన్నీ బంద్ చేసి ఓపెన్ ద విండోస్ అని డైరెక్ట్ కుమారుడికి చెప్పేసి. సి లాస్ట్ అంజా, వెరీ సింపుల్ వన్. ఓపెన్ ద విండోస్ సన్ అండ్ లెట్ మీ గో బ్యాక్ టు సన్ అండ్ ఎయిర్, ఈవెన్ స్వెట్ అండ్ ఫ్లైస్ అండ్ ఆల్, బట్ నాట్ దిస్, నాట్ దిస్. ఓపెన్ ద విండోస్ సన్, కుమార ఇక్కడ విండోస్ ఓపెన్ చేయి. అండ్ లెట్ మీ గో బ్యాక్ టు సన్ అండ్ ఎయిర్, దయచేసి ఆ సన్ చూడండి, సూర్యరశ్మి ముందుకు వెళ్ళండి. అండ్ ఎయిర్, ఐ వాంట్ ఫ్రెష్ ఎయిర్. అండ్ ఈవెన్ స్వెట్ అండ్ ఫ్లైస్ అండ్ ఆల్, చెమట వచ్చినా ఏం లేదు, ఫ్లైస్ అంటే ఈగలు దోమలు ఏ ఉన్నాయేం లేదు. బట్ నాట్ దిస్, నాట్ దిస్. కానీ ఈ రకమైనటువంటి ఇల్లు నాకొద్దు, ఇలాంటి ప్రదేశం నాకొద్దు. సో షీ డిజైర్స్ టు గో బ్యాక్ టు హర్ నేటివ్ ల్యాండ్ అండ్ బ్రీత్ ద ఫ్రెష్ ఎయిర్. షీ ఈజ్ ఫెడ్ అప్ విత్ ద లైఫ్ ఆఫ్ ఫారిన్ కంట్రీ. త్రూ దిస్ లాస్ట్ స్టాంజా మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే, చివరి స్టాంజా ద్వారా షీ డిజైర్స్ టు గో బ్యాక్ టు హర్ నేటివ్ ల్యాండ్, తన సొంత భూమికి అంటే భారతదేశానికి మళ్ళీ వద్దామనుకుంటుంది. ఆమెకు చాలా ఇష్టం మాతృభూమికి. అండ్ బ్రీత్ ద ఫ్రెష్ ఎయిర్, అక్కడికి వచ్చి భారతదేశంలో మంచి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, అది పీల్చుకుందామని. షీ ఈజ్ ఫెడ్ అప్ విత్ ద లైఫ్ ఆఫ్ ఫారిన్ కంట్రీస్. ఫారిన్ కంట్రీస్ యొక్క కల్చర్తోని ఆమె విసిగిపోయి భారతదేశంలో బతకాలని కోరుకుంటుంది, మంచి ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని అనుకుంటుంది. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ వన్. సో దిస్ ఈజ్ ద పోయం వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, నౌ I am going to explain the summary of the poem what kind of place, summary of the poem I will explain now. Open your textbook, see page number 226. See here 226 page number. The poem depicts the theme of cultural alienation. Here, what kind of place the poem depicts? Depicts means describes or shows. The poem depicts the theme of cultural alienation. Cultural alienation, the poem shows. It is also highlights the difficulties elderly persons face when they are uprooted from their familiar surroundings and
made to live in a strange place. Here it also highlights the difficulties of elder persons. In this poem, our poetess Uma Parameshwaran highlights the difficulties, means problems of elderly persons face when they are uprooted from their familiar surroundings and made to live in a strange place. ఇక్కడ ఈ పద్యం ద్వారా మనకు కవయిత్రి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. ఏందయ్యా అంటే, మనకు తెలిసిన ప్రదేశం నుండి ఎప్పుడైతే మనం తెలవని ప్రదేశానికి, కొత్త ప్రదేశానికి వెళ్తామో అక్కడ మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటాము. అవి క్లియర్గా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ద పోయం బిగిన్స్ విత్ ఏ rhetorical question. See here, the title of the poem is What Kind of Place? It's a question. చూడండి, ఇక్కడ టైటిల్ అబ్జర్వ్ చేయండి. What kind of place? Rhetorical question. The poem begins with a rhetorical question. ఇది ఒక ప్రశ్ననే పోయం మనకి ఇక్కడ. The poet uses devices like irony and repetition to present her viewpoint. Here, the poet uses devices like irony and repetition. In this poem, the poet uses two devices, two tools. అంటే ఇక్కడ డివైసెస్ మీన్స్ పరికరాలు. ఈ పద్యంలో మనకు కవయిత్రి ఒక 2 పరికరాలు వాడింది ఈ పద్యంను మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏంటివి అవి? ఐరనీ అండ్ రిపిటేషన్. ద పోయట్ యూజెస్ డివైజెస్ లైక్ ఐరనీ అండ్ రిపిటేషన్ టు ప్రజెంట్ హర్ వ్యూ పాయింట్. ఆమె కోణంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆమె మనసులో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చెప్పడానికి ఇక్కడ ఐరనీ అండ్ రిపిటేషన్ అనే 2 డివైసెస్ వాడడం జరిగింది. హియర్ ద పోయం వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్. In this poem, the speaker is a woman whose son is well settled in a foreign land. Here, the speaker is a woman. Here, the speaker is who? The speaker is a woman, poetess, poet. ఇక్కడ మనకు మాట్లాడేది పద్యం మొత్తం చెప్పేది ఎవరు అంటే, ద స్పీకర్ ఈజ్ ఎ ఉమెన్ హూస్ సన్ ఈజ్ వెల్ సెటిల్డ్ ఇన్ ఏ ఫారిన్ ల్యాండ్. ఇక్కడ ఈ పద్యం మనకు మొత్తం చెప్పేది మన కవయిత్రి, ఒక స్త్రీ, ఆమె కొడుకు మంచిగా ఫారిన్ ల్యాండ్, విదేశాల్లో సెటిల్ అయ్యాడు. షీ పోర్స్ అవుట్ అవర్ ఫీలింగ్స్ అబౌట్ ద స్ట్రేంజ్ ప్లేస్. సో అక్కడ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆమె మనసులో ఉన్నటువంటి స్ట్రేంజ్ ఫీలింగ్స్, స్ట్రేంజ్ ప్లేస్, కొత్త కొత్త భావాలు, కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు ఆమెకి ఏం కలిగిందని చెప్పింది. The culture here is a shockingly different from the one she was born to. The culture here is a shockingly different one. Here in foreign culture is a shocking one to her. ఒక్కసారి విదేశాలకు వెళ్ళినప్పుడు, కొడుకు దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ కల్చర్ చూస్తే షాకింగ్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ షీ వాజ్ బోర్న్ టు. ఆమె పుట్టినటువంటి ఈ మన ఇండియన్ కల్చర్కి, ఫారిన్ కల్చర్కి చాలా వ్యత్యాసాన్ని గమనించింది. షాక్ అయింది. She is surprised to see that the windows and doors are always closed. Here, she is there in foreign countries. She observed, అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఆమె చూస్తే ఏమైందంటే, షీ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయింది. వేటి చూసి? టు సీ దట్ ద విండోస్ అండ్ డోర్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. ఇన్ ఫారిన్ కంట్రీస్ ద హౌసెస్ విండోస్ అండ్ డోర్స్ ఆర్ ఆల్వేస్ క్లోజ్డ్. విదేశాలలో చూస్తే వాళ్ళ యొక్క కిటికీలు కానీ, ఆ డోర్స్ కానీ ఎప్పుడు క్లోజ్ చేసి ఉన్నవి. షీ లవ్స్ టు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ బర్డ్స్, విండ్ అండ్ రెయిన్. హియర్ షీ లవ్స్ టు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ విండ్ అండ్ రెయిన్. ఆమెకు ఎక్కువ ఈ మన భారతదేశంలో చూస్తుంటాం పక్షుల యొక్క కిలకిలలు, అండ్ ఆల్సో విండ్, గాలి, అండ్ రెయిన్, వర్షం సౌండ్ అంటే ఆమెకు ఇష్టం. But the only sound she hears here that are the drone of the furnace fan, the hiss of hot blasts, and the whoosh of washing machines. But in the foreign countries, she hears here
ద డ్రోన్ ఆఫ్ ద ఫర్నేస్ ఫ్యాన్, అక్కడ పోయి చూస్తే వేడి శబ్దాలు విన్నదంటే ద డ్రోన్ ఆఫ్ ద ఫర్నేస్ ఫ్యాన్, ఆ ఫ్యాన్ తిరుగుతుంది విదేశాలలో. ఎట్లా తిరుగుతుంది? ఫర్నేస్ ఫ్యాన్. ఒక కొలిమి దగ్గర నిలబడితే వేడి గాలి ఎట్లా వస్తుందో ఆ ఫ్యాన్ దగ్గర ఉంటే అలాంటి గాలి వస్తుంది. అలాంటి ఫ్యాన్ ఉంది అక్కడ. ద హిస్ ఆఫ్ హాట్ బ్లాస్ట్స్ అండ్ ద హూష్ ఆఫ్ వాషింగ్ మిషన్స్, ఇక్కడ వాషింగ్ మిషన్ యొక్క హిస్సింగ్ సౌండ్ అండ్ హూష్ అనే సౌండ్ వినపడుతుంది. ఎట్ హోమ్ షీ ఈజ్ యూజ్డ్ టు కుకింగ్ ఫ్రెష్ ఫుడ్ ఎవ్రీ డే, బట్ హియర్ cooking is a chore reserved for Sundays. Here another different thing is at home in India, especially at home means in India. ఇక్కడ భారతదేశంలో చూస్తే she is used to cooking fresh food every day. She cooked fresh food every day. ఆమె ప్రతిరోజు వంట చేసుకుంటుంది. She cooks. But in foreign countries cooking is a chore reserved for Sundays. అక్కడ ఓన్లీ సండేస్లోనే కుకింగ్ చేస్తారు. రొటీన్ వర్క్ అది. ఆదివారం వండుకొని మళ్ళీ ఆదివారం వరకు తినొచ్చు. మెన్ అండ్ ఉమెన్ మింగిల్ ఫ్రీలీ ఇన్ ద న్యూ ప్లేస్ వితౌట్ ఇన్హిబిషన్స్. హియర్ ఇన్ ఫారిన్ కంట్రీస్ మెన్ అండ్ ఉమెన్ మింగిల్ ఫ్రీలీ ఇన్ ద న్యూ ప్లేస్ వితౌట్ ఇన్హిబిషన్స్. ఎలాంటి వ్యత్యాసం లేకుండా స్త్రీ పురుషులు ఒకరికొకరు మింగిల్ అయిపోతారు. మీన్స్ మిక్స్డ్, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు, స్త్రీ పురుష భేదం లేకుండా. దిస్ టూ ఈజ్ డిఫికల్ట్ ఫర్ హర్ టు యాక్సెప్ట్. హియర్ దిస్ టూ ఈజ్ డిఫికల్ట్ ఫర్ హర్ టు యాక్సెప్ట్. ఇది ఆమె ఒప్పుకుంటలేదు ఇలా స్త్రీ పురుషులు కలిసిపోవడం. ద స్టేల్ స్మెల్స్ ఇన్ ద హౌస్ సఫోకేట్ హర్. Here another thing is in foreign countries the houses filled with stale smells, bad smells. ఎప్పుడు ఆ విండోస్ తర్వాత ఆ డోర్స్ మూసేయడం వల్ల బ్యాడ్ స్మెల్ క్రియేట్ అయింది అక్కడ. ఆ బ్యాడ్ స్మెల్ చూసి ఈమెకు ఇబ్బందికరంగా ఫీల్ అయింది. ద స్టేల్ స్మెల్స్ ఇన్ ద హౌస్ సఫోకేట్ హర్. ఆమె చాలా ఇబ్బంది పడ్డది ఆ బ్యాడ్ స్మెల్ వల్ల. ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ welcoming rangoli in the porch puzzles her. Here in the absence of a welcoming rangoli, there is no rangoli in the porch in front of the houses. అక్కడ ఫారిన్ కంట్రీస్లో చూస్తే ఆ ఇంటి ముందర ఎలాంటి ముగ్గులు లేవు. రంగోలీ మీన్స్ ముగ్గులు, అది వాళ్ళ కల్చర్ కాదు. ముగ్గులు అనేవి కనిపించలేదు. దిస్ ఈజ్ షీ పజిల్స్ హర్, సర్ప్రైజ్ రా. ఇది కూడా ఆమెకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, వీటితో పాటు వీటన్నిటికన్నా షీ సేస్ షీ ఈజ్ హ్యాపీ టు సీ హర్ సన్ ప్రాస్పర్. షీ ఫీల్స్ వెరీ హ్యాపీ అబౌట్ హర్ సన్ సెటిల్మెంట్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఇక్కడ ఆమె ఎక్కువ సంతోషపడేది ఏందయ్య అంటే టు సీ హర్ సన్ ప్రాస్పర్. బాగా సంతోషంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు ఆ కొడుకు అక్కడ, ఎందుకంటే మంచి సెటిల్ అయిపోయాడు కాబట్టి. షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. షీ అప్రిషియేట్స్ హర్ సన్. కొడుకుని పొగుడుతున్నది. షీ ప్రైజెస్ హర్ సన్. కొడుకుని బాగా పొగుడుతున్నది. ఎందుకు? షీ అప్రిషియేట్స్ హిమ్ ఫర్ హర్ బ్రింగింగ్ హర్ ఆల్ ద వే టు దిస్ ప్లేస్. ఇంత దూరం నన్ను ఫారిన్ కంట్రీ తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉందని కొడుకుని పొగిడింది. కొడుకు సెటిల్ అయినందుకు పొగిడింది. యట్ షీ లాంగ్స్ టు గో బ్యాక్ టు ద ఫెమిలియర్ సైట్స్ అండ్ సౌండ్స్. కానీ ఆమెకు ఇండియాకి వెళ్ళాలన్నది. చివరికి యట్ షీ లాంగ్స్ టు గో బ్యాక్ టు ద ఫెమిలియర్ సైట్స్ అండ్ సౌండ్స్. ఫెమిలియర్ మీన్స్ బాగా తెలిసినటువంటి, సైట్స్ అండ్ సౌండ్స్ అంటే ఆ దృశ్యాలు, ఆ శబ్దాలు, భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఆమె ఎక్కువ ఇష్టపడ్డది. సో దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద పోయం. వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్. థ్యాంక్ యూ.